హలో ఆల్, వెల్కమ్ టు విజన్ జై. ఈరోజు మన స్టూడెంట్ వెలమ లిఖిత్ కుమార్ గారు మన ముందు ఉన్నారు. ఈయన ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్లో 390కి 348 మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఎస్సి కండక్ట్ చేసిన ఫేజ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, సెలక్షన్ ఫేజ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, అలాగే ఎంటీఎస్, అలాగే దాంతో పాటుగా సిహెచ్ఎస్ఎల్ కూడా క్లియర్ చేసి మన ముందుకు వచ్చారు. లిఖిత్ కుమార్ గారు, వెల్కమ్. హౌ ఆర్ యూ? హాయ్ సార్, ఫైన్. ఐఎమ్ ఫైన్ సార్. మీ గురించి అలాగే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? హాయ్ అందరికీ. నా పేరు వెలమల లిఖిత్ కుమార్. మా నాన్నగారి పేరు వెలమల రవికుమార్. మా అమ్మ పేరు రోజా కుమారి. నేను అరసవెల్లి శ్రీకాకుళం నుండి వచ్చాను. నా స్కూలింగ్ అంతా కూడా మా ఊరిలో స్కూల్లోనే జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ చేశాక నేను బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేశాను. దాని తర్వాత ఎంఎస్సీ కంప్లీట్ చేశాక అందులో ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల, ప్రైవేట్ ఆపర్చునిటీస్ కానీ పబ్లిక్ ఆపర్చునిటీస్ కానీ ఒక కరెక్ట్ అయిన సెటిల్మెంట్ లేకపోవడం వల్ల ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ రాయడం కోసం నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓకే అండి, మీరు సిజిఎల్ మెయిన్స్లో 390, 348 స్కోర్ చేశారు కదా. సబ్జెక్ట్ వైజ్గా ఎలా స్కోర్ చేశారు ఒకసారి చెప్తారా మాతో? ఫస్ట్ మ్యాథ్స్ నాకు 90/90 వచ్చాయండి. దాని తర్వాత రీజనింగ్ 90/90 వచ్చేసారు. దాని తర్వాత ఇంగ్లీష్ ఏమో 123 వచ్చేసారు 135కి. అండ్ జిఎస్ ఏమో 45 వచ్చేసారు 75 మార్క్స్కి. ఓకే అండి, చాలా బాగా స్కోర్ చేశారు. మంచి స్కోర్ ఇది. అయితే మీకు ఈ విజన్ జై గురించి ఎలా తెలిసిందండి? మా విజన్ జై ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందని ఎలా మీకు తెలిసింది? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే సందీప్ అన్న ఒక స్ట్రాటజీ వీడియో పెట్టాడండి. స్ట్రాటజీ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో నాకు చాలా కనెక్ట్ అయింది. నేనేమైతే తప్పులు చేశానో ఆ తప్పులన్నీ కూడా నాకు చాలా కనెక్ట్ అయ్యాయి. అన్న ఆ తప్పుల నుండి ఎలాగైతే ముందుకెళ్ళాడో సేమ్ అలాగే నాకు కూడా ఇప్పుడు ఒకసారి దీన్ని కనెక్ట్ అయితే మనం ఏమైతే తప్పులు చేసామో దాన్ని రికవర్ అవ్వచ్చేమో అని చెప్పి నాకు అనిపించింది. నేను ఇంతకుముందు నార్త్లో చాలా వీడియోస్ చూశాను, టాపర్స్ వీడియోస్ కానీ చాలా పాడ్కాస్ట్లు కానీ చాలా మంది చూశాను. కానీ ఎందుకో సందీప్ అన్నది మన తెలుగుడే కదా, మన వాళ్ళే కదా అని చెప్పి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్. దాని తర్వాత అన్న స్ట్రాటజీ వీడియోలో లాస్ట్లో చెప్పాడు అనమాట, ఇలాగ టెస్ట్ సిరీస్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాం, ఒక రేట్ మార్కుల్లో మొత్తం సిలబస్ అంతా అందులో కవర్ చేస్తామని చెప్పి అన్న చెప్పాడు సార్. సో చెప్పడం వల్ల ఏమైందంటే నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. మనం ఇప్పుడు రివిజన్ అంతా చేసేదానికంటే 20 టెస్టులు రాస్తే మనకు సరిపోద్ది అనిపించింది. సో అందుకని ఇంక నేను టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి యాప్కి వెళ్ళాను సార్. యాప్లో ఏమైందంటే అందులో దీంతో పాటుగా ఇది కాకుండా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉందని చెప్పి అనౌన్స్ చేశారు యాప్లో. సో ఏమైందిలే, మనకి ఒక గైడెన్స్ ఉంటుంది కదా, మంచి ఒక ర్యాంకర్ గైడెన్స్ ఉంటుంది. టాప్ 50లో ర్యాంక్ వచ్చింది అన్నకి, మంచి ర్యాంకర్ గైడెన్స్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకా మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నాను సార్. దాని తర్వాత నుండి ఇంకా నా ఇంప్రూవ్మెంట్ అంతా కూడా అక్కడ నుండి మంచిగా జరిగింది సార్. విజన్ జై చాలా రోల్ ప్లే చేసింది. ఓకే, మీరు ఇప్పుడు 348 మార్క్స్ స్కోర్ చేస్తున్నారు కదా, దానిలో విజన్ జై ఏమన్నా పాత్ర పోషిందని మరి అనుకుంటున్నారా? విజన్ జై అయితే చాలా మంచి రోల్ ప్లే చేసింది సార్. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ నేను ఇంతకుముందు అంతా కూడా వేరే వేరే సోర్సెస్, ఆఫ్లైన్ సోర్సెస్ కొన్ని చూశాను, ఆన్లైన్ సోర్సెస్ కొన్ని చూశాను. అన్నీ కూడా ఏంటంటే ఎక్కడ నాకు క్లారిటీ లేదు సార్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మ్యాథ్స్ నాకు వచ్చాయి అంటే 150, 146 ఇలాగే వచ్చేవి సార్. నేను మామూలుగా మాక్ టెస్ట్లు రాసినప్పుడు కూడా చాలా తక్కువ వచ్చేవి. దాని తర్వాత ఏమైందంటే ఒక్కొక్కటిగా అన్నతో మాట్లాడడం, అన్న నాకు గైడెన్స్ ఇవ్వడం, ఎటువైపు వెళ్ళాలి, ఏది చూడాలి అని చెప్పి. దీంతో పాటు వన్ షాట్ టైర్ 1 ముందు ఏంటంటే సార్ చాలా ఎడిక్విటీ ప్యాటర్న్ అని చెప్పి చాలా తేడాగా అంతా వచ్చింది. కానీ అన్న మాత్రం ఒకటే కాన్సెప్ట్, ఫస్ట్ నువ్వు కాన్సెప్ట్ క్లారిటీ ఉండు, దాని మీద నువ్వు క్లారిటీ ఉంచు. అప్పుడు వన్ షాట్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు సార్ మన విజన్ జై వాళ్ళు. రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే అన్న అంతా కూడా ప్యాటర్న్ వైజ్ గా ఇప్పుడు ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంతా కూడా ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ లో మొత్తం చాప్టర్ అంతా కవర్ అయిపోయేటట్టు ఇలా చేయడం వల్ల ఏమైందంటే మొత్తం సిలబస్ అంతా చాలా ఫాస్ట్ గా రివిజన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నుండి కూడా ఆ ప్యాటర్న్ లేదు సార్. ఇప్పుడు మనకి సెలక్షన్ పోస్ట్ ఇది వచ్చినప్పటికీ మనకి చాలా చేంజ్ వచ్చింది. అప్పుడు నుండి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ అయ్యే లోపల చాలా స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంతా చాలా ఎక్కువ అయిపోయింది సార్. కానీ అన్నప్పుడు కూడా గ్రౌండెడ్ గుండు, ఏం కాదు, పేపర్ అయిపోద్ది అని నాకు ధైర్యం ఇస్తూ, దాని తర్వాత ఏమైందంటే ఇంకా అలాగా ముందుకెళ్ళాం సార్. టైర్ 1 అయింది, టైర్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ రాస్తున్నప్పుడు కూడా అప్పటికి నా పరిస్థితి ఎలా ఉందంటే 146, 150 వస్తున్నాయి. చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నా. రీజనింగ్లో కూడా మనకి రీజనింగ్లో ఉంటాయి కదా సార్, ఇప్పుడు అసర్షన్, రీజన్ స్టేట్మెంట్స్ అలాంటివి కూడా చాలా తప్పులు చేస్తున్నా. ఇప్పుడు అది రికవర్ చేసుకోవాలి ఎలాగా అంటే అప్పుడు అన్న నార్మల్గా గైడెన్స్ ఇచ్చాడు. ఫోన్లో మాట్లాడుతూ చెప్పాడు అనమాట. ఒక రోజు అంతా క్లాస్ తీసుకున్నాడు, అసర్షన్ రీజనింగ్ గురించి ఒక రోజు క్లాస్ తీసుకున్నారు. తీసుకోవడం వల్ల ఏమైందంటే దాని తర్వాత నుండి ఒక 10 తప్పుల్లోనే 5 తప్పులు చేసిన, దాని తర్వాత 6 తప్పులు, అంటే తప్పులు అలా తగ్గిస్తూ వచ్చాను సార్. రైట్లు పెరుగుతూ ఉన్నాయి, తప్పులు అలా తగ్గుతూ వచ్చాయి. ఇది ఒకటే కాకుండా మ్యాథ్స్ లో కూడా ఫస్ట్ ఏంటంటే 5 ఎక్కువ తప్పులు వచ్చాయి సార్. దాని తర్వాత ఏమన్నాడంటే అన్న, ఎన్ని అటెంప్ట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్యురసీ, మనకి ఎక్యురసీ ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా 2 క్వశ్చన్స్ చేస్తున్నావు, తప్పు ఒక 6 క్వశ్చన్స్ చేస్తున్నావు అంటే మొత్తం 0 అయిపోతుంది. అక్కడ ఏముంది, దాని బదులు ఎక్యురసీ మీద ఫోకస్ చేయి. నువ్వు రాసిన క్వశ్చన్లు 25 అవ్వచ్చు, కానీ ఎక్కువ మార్కులు వస్తాయి. నువ్వు మిగిలిన 5 తప్పు చేస్తుంటే ఉన్న దాంట్లో ఇంకా పోతున్నాయి కదా 5 మార్క్స్ అని చెప్పి
ఎక్యురసీ మీద ఫోకస్ చేయమని చాలా ఫోర్స్ చేశారు సార్. అవును. అంటే అది చెప్పాడు బాగా. దాని తర్వాత ఏమైందంటే ఇంక నేను ఇది రివిజన్ ఈ వన్ షాట్ వీడియోస్ టైర్ 1 ముందు నాకు ఏమైతే హెల్ప్ అయినాయో అవి మళ్ళీ టైర్ 2 కూడా నేను తీసుకెళ్ళాను సార్. టైర్ 2 కూడా లాస్ట్లో రివిజన్ టైంలో నేను అన్ని ఫార్ములాస్ కానీ అన్ని ఒకసారి మోడల్స్ అన్ని చెక్ చేసుకోవాలన్నప్పుడు నేను లాస్ట్ 3-4 డేస్ ఎగ్జామ్ ముందు ఓకే 3-4 డేస్ కూడా నేను మొత్తం వన్ షాట్ వీడియోస్ చూసాను సార్. వన్ షాట్ వీడియోస్ చూసి నేను ఇంకా ఎగ్జామ్కి వెళ్ళి రాసా. ఓకే ఇంకా అంతా బాగానే అయింది సార్. 180 వచ్చాయి సార్. అయితే మొత్తానికి గురువు గారి బాటలోనే మీరు నడిచారంటారు. జనరల్ గా ఎస్ఎస్సీలో మనం తీసుకుంటే ఎస్పెషల్లీ సిజిఎల్ మెయిన్స్ లో తీసుకుంటే మ్యాథ్స్ లో 180/180 రావడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ గా చెప్పుకోవచ్చు. సో మీ గురువు గారు కూడా సందీప్ గారు కూడా 180/180 స్కోర్ చేయడం జరిగింది. ఆయనలాగే మీరు కూడా 180/180 స్కోర్ చేశారు. ఇలా దానికి ఏమైనా స్పెషల్ స్ట్రాటజీ మీ గురువు గారు మీతో ఏమైనా సీక్రెట్ గా షేర్ చేశారా? అంటే ఎలా దానికి ఏమైనా స్ట్రాటజీ చెప్పగలుగుతారా? అంటే సార్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సార్ ఆ సోర్స్ ఫాలో అవడం, ఈ సోర్స్ ఫాలో అవడం, అన్ని సోర్స్లు ఫాలో అయ్యి ఒక క్వశ్చన్ని ఎలా చేయొచ్చు బేసిక్ మెథడ్ వదిలేస్తారు సార్. ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్లో తీసుకున్నా, ఆన్లైన్ కోచింగ్లో తీసుకున్నా బేసిక్ మెథడ్ ఫస్ట్ వదిలేసి ఇప్పుడు పర్టికులర్ సమ్కి ఈ మెథడ్లోనే చేయాలి, ఈ పర్టికులర్ సమ్కి ఈ మెథడ్లోనే చేయాలి, అలాగే ఒక 20 ప్రాబ్లమ్స్ ఉంటే 20 మెథడ్స్ నేర్చుకుంటారు చాలా మంది. అన్న ఏం చెప్పాడంటే ఇవన్నీ కాదు, ఫస్ట్ బేసిక్ మెథడ్ నేర్చుకో. 20 సమ్మలకి బేసిక్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ మెథడ్ నేర్చుకొని ఆ బేసిక్ మెథడ్ తర్వాత ఇప్పుడు లాస్ట్ ఒక 3-4 ప్రాబ్లమ్స్ కష్టంగా ఉంటాయి సార్. అదేంటంటే నువ్వు బేసిక్ మెథడ్లో చేసుకుంటే టైం పడుతుంది. దానికి నువ్వు ప్రాసెస్ నేర్చుకున్నావు అనుకో అప్పుడు బాగానే ఉంటుంది, అప్పుడు చాలా ఫాస్ట్గా క్వశ్చన్స్ అయిపోతాయి. అలాగని చెప్పి బేసిక్ మెథడ్ పుష్ చేశారు సార్. బేసిక్ మెథడ్ పుష్ చేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నేను ఏవైతే తప్పులు రాసినానో ఆ తప్పులన్నిటికీ కూడా ఇది నిజంగా నీకు రాని క్వశ్చనా, నీకు వచ్చిన క్వశ్చనా, ఏంటి అనలైజ్ నాతో పాటు మార్క్స్ అనలైజ్ చేశారు. ఇది చేయడం వల్ల ఏమైందంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది సార్. ఇప్పుడు 150 నుండి 170కి రావడం అంటే ఇదంతా ఒక రోజు అయిపోయే ఇది కాదు సార్. ఒక లాస్ట్ ప్రాక్టీస్ ఉండాలి. లాస్ట్ 1 month కూడా ఎలా వచ్చినాయి అంటే 160లో వచ్చినాయి, 165లో వచ్చినాయి. దాని తర్వాత ఇంకా ఎగ్జామ్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ 1-2 తప్పులు చేయడాలి, చిన్న తప్పులు చేయడాలి. ఇంకా అలా లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి 180 వరకు వచ్చినాయి సార్. సో జనరల్ గా మనం చూసుకుంటే ఇప్పుడు ఎస్ఎస్సికి చూసుకుంటే మార్క్స్ ఎక్కువగా రాయాలి, మార్క్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు కూడా చెప్పారు ప్రాక్టీస్ చేసి అల్టిమేట్ గా 180 తెచ్చుకున్నాం అని చెప్పారు కదా. సో మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు? జనరల్ గా మార్క్స్ కి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుంది అంటారు? నేను మొత్తం 4 ప్లాట్ఫామ్స్ లో అలాగా మార్క్స్ రాశాను సార్. అన్నిట్లో ఫస్ట్ నేను రికమెండ్ చేసేది అయితే ఆర్బీ సార్. ఆర్బీ కాకుండా ఆలివ్ బోర్డ్ లోంచి రాశాను, పండిత్స్ లోంచి రాశాను, అండ్ టెక్స్ట్ బుక్ లోంచి కూడా రాశాను సార్. నాకు టైర్ 1 టెక్స్ట్ బుక్ బాగా హెల్ప్ అయింది సార్. అండ్ దెన్ టైర్ 2కి ఆలివ్ బోర్డ్ తీసుకుంటే 75 మార్క్స్ ఇస్తాడు సార్. 75 మార్క్స్ లో మొత్తంగా కూడా మనకి సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇది కాకుండా ఆర్బీ రాశాను సార్. ఆర్బీలో ఏంటంటే నేను ఓన్లీ మ్యాథ్స్ సెక్షనల్ బాగా రాయడం అందులో ఆర్బీలో చేశాను సార్. అంటే ఎలా అంటే ఈజీ లెవెల్ ఉంటుంది, మీడియం లెవెల్ ఉంటుంది, హార్డ్ లెవెల్ ఉంటుంది. హార్డ్ లెవెల్ టెస్ట్లో కూడా మనము గ్రౌండెడ్గా ఉండి అంటే మరీ ఎక్కువ తప్పులు పెట్టేయకుండా ఎక్యురసీ మెయింటైన్ చేస్తూ టైం సరిపోదు సార్. హార్డ్ లెవెల్కి అయితే 150లో వచ్చినా 154లో వచ్చినా సరే అది ఇంకా 180 లాగే ట్రీట్ చేసుకోవాలి సార్. అంత టైం సరిపోదు మనకి. అలాగొచ్చినా సరే ఇంకా తప్పులు తగ్గించి ఎక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్. దాని తర్వాత ఇందులో మార్కులు రాసిన తర్వాత ఇంకా అనలైజ్ చేసుకోవడం. ఇప్పుడు ఏవైతే తప్పులు రాసినా, ఇప్పుడు జామెట్రీలో తప్పు అయితే జామెట్రీ అంతా ఒకసారి రివైజ్ చేసుకోవడం, మెన్సురేషన్ లో తప్పు అయితే మెన్సురేషన్ అంతా ఒకసారి చూసుకోవడం, ఇలా చేశాను సార్. దీనివల్ల మంచిగా వచ్చింది. సో జనరల్ గా మనం ఇప్పుడు మార్క్స్ రాసేటప్పుడు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200కి కొంతమందికి 80 రావడం, 90 రావడం ఇలా జరుగుతుంటుంది. మేబీ మీకు కూడా జరిగి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? నేను ఫస్ట్ టైం నేను టెస్ట్ రాసినప్పుడు నాకు 62 మార్క్స్ వచ్చాయి సార్ ఎస్ఎస్సీలో. దాని తర్వాత ఎందుకంటే టైం మేనేజ్మెంట్ తెలియదు, ఏమి తెలియదు అట్ స్టార్టింగ్ పాయింట్. దాని తర్వాత నేను మామూలుగా రాస్తూ ఒక 5 డే అంటే ఎలాగైతే మార్కులు రాయాలి, మ్యాథ్స్కి ఎంత టైం ఇవ్వాలి, రీజనింగ్ ఎంత టైం ఇవ్వాలి అని చెప్పి నార్మల్గా అనుకున్నప్పుడు ఫస్ట్ టైం రాసినప్పుడు 97 వచ్చాయి సార్. దాని తర్వాత ఒక 2 months 3 months వరకు 120లోనే ఆగిపోయినా సార్ స్కోర్. దాని తర్వాత అందరూ ఏమనుకుంటారంటే 120లోనే ఒక 2 months 3 months ఆగిపోయిన తర్వాత మన లెక్కింతలే, ఇంకా మనకు రాదు, ఎంత చదివినా మనకు మార్కులు రావని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు సార్. కానీ ఎప్పుడైతే సిలబస్ మనం అక్కడ నుండి ఆపేయకుండా సిలబస్ ఎంత ఎక్కువ కవర్ చేస్తామో అప్పుడు ఏంటంటే ఈ రోజు పాలిటీలో క్వశ్చన్ వచ్చింది అనుకోండి సార్, సపోజ్ రేపు రాకపోవచ్చు ఆ క్వశ్చన్, ఒక 10 రోజుల తర్వాత రావచ్చు ఆ క్వశ్చన్. సో దట్ ఏంటంటే ఈ రోజు పాలిటీలో నుంచి క్వశ్చన్ రాలేదు కదా మనం పాలిటీ చదవడం ఆపేస్తాం, జియోగ్రఫీలో రాలేదు కదా జియోగ్రఫీ చదవడం ఆపేస్తాం. అలా కాకుండా సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ వెళ్ళేది అనుకోండి సార్, ఒక ఫైనల్ పాయింట్ వచ్చేసరికి సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది సార్ మనకి. అది అయిన తర్వాత ఏమంటే ఒక 120 రావాల్సింది మనకి ఒకేసారి సడన్ జంప్ కనిపిస్తుంది సార్. 140 145 సడన్ జంప్ కనిపిస్తుంది. నాకు ఆ సడన్ జంప్ ఎగ్జామ్ ఇంకా వారము 10 రోజులు ఉన్నప్పుడు ఆ జంప్ కనిపించింది సార్. కాకపోతే అంతవరకు మనం కన్సిస్టెంట్ గా ఉండి సిలబస్ కంప్లీట్ చేయాలి అని చెప్పి మనం ఉండాలి సార్.
సో ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు ఎస్ఎస్సిలో కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ లైక్ ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, అలాగే సెలక్షన్ పోస్ట్ ఇవన్నీ క్లియర్ చేశారు కదా. సో ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జామ్సా లేదంటే అన్నిటికీ ఒకటే స్ట్రాటజీలో వెళ్ళొచ్చా? యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు ఎస్ఎస్సి ఉంటుంది కదా సార్, ఎస్ఎస్సి అంతా ఒకటే టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సార్. ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు అండ్ జిఎస్, ఈ 4 సబ్జెక్టులు ఉంటాయి సార్ అన్నిట్లో. మనం ఏదైనా సరే ఏదైనా కండక్టింగ్ బాడీ ఉంటుంది కదా, ఇప్పుడు రైల్వే కానీ జిఎస్ కానీ ఏదైనా కండక్టింగ్ బాడీ ఉంటుంది కదా, ఆ కండక్టింగ్ బాడీలో మనం మెయిన్ ఫోకస్ అంతా కూడా దాని టాప్ ఎగ్జామ్లో పెట్టామనుకోండి సార్, దాని తర్వాత దాని కింద ఉన్న ఎగ్జామ్స్ అన్ని కూడా ఈజీ కవర్ అయిపోతాయి సార్. ఇప్పుడు నేను కూడా నా టాప్ ఎగ్జామ్ నేను ఎస్ఎస్సి సీజీఎల్గా ఉంచుకున్నా. ఎస్ఎస్సి సీజీఎల్ మాత్రం నేను ప్రిపేర్ అయ్యా సార్. దానికి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే దాని తర్వాత ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ కానీ, దాని తర్వాత సిహెచ్ఎస్ఆర్ కానీ ఇవన్నీ అయిపోయినాయి సార్. నేను ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ లాస్ట్ టైం అప్లై చేశాను సార్, 2025లో అప్లై చేశా. 19 పోస్ట్కి అప్లై చేశాను సార్. 19 పోస్ట్ కూడా నేను క్వాలిఫై అయ్యా. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఎయిమ్ అనేది పైలో పెట్టుకుంటే అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సూర్యుడిని టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ చంద్రుడిని రీచ్ అవుతాం అన్నట్టు అంటారు కదా. సో అలా మన టార్గెట్ అనేది టాప్ లో ఉండాలంటారు. అంతే సార్. అంటే చాలా మంది ఏంటంటే సార్, ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు, దాని తర్వాత రైల్వే బోర్డు, బ్యాంకింగ్ బోర్డు ఇలాగా షిఫ్ట్ అవుతూ ఉంటారు సార్. దీని షిఫ్టింగ్ అవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఎస్ఎస్సి అనుకోండి సార్, ఎస్ఎస్సి అంతా కూడా ఒక ప్యాటర్న్ లో క్వశ్చన్స్ అడుగుతారు సార్. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ నుంచి అవ్వచ్చు, ఎస్ఎస్సి ఎంటీఎస్ నుండి అవ్వచ్చు. ఆ క్వశ్చన్ ఎస్ఎస్సి ప్యాటర్న్ కి, ఎస్ఎస్సి పేపర్ కి హెల్ప్ చేస్తాయి సార్ మనం ప్రిపేర్ అయితే. అదే రైల్వే బోర్డు అనుకోండి, అదంతా డిఫరెంట్ కండక్టింగ్ అథారిటీ, వాళ్ళు పేపర్ తయారు చేసే వాళ్ళు వేరు. ఇప్పుడు ఏమవుతుంది అంటే సార్, ఇది ఓవర్లాప్ అవ్వవు. ఓకే, సబ్జెక్ట్ ఓవర్లాప్ అవ్వచ్చేమో, కానీ అడిగేది ఇప్పుడు రైల్వే అనుకోండి సార్ 1.5 hour టైం ఉంటుంది ఎన్టీపీసీలో, కానీ ఎస్ఎస్సీలో 1 hour టైం ఉంటుంది. అందులో ఇంగ్లీష్ ఉంటుంది, ఇందులో ఇంగ్లీష్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కటే ఎగ్జామ్ అని కూర్చున్నాం అనుకోండి సార్ సంవత్సరం మొత్తం కూడా, అంటే ఆ ఎగ్జామ్ మనం చాలా చేరుగా వెళ్తాం సార్. ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అని వెళ్ళాం అనుకోండి, ఒక్కొక్క ఎగ్జామ్ మీద 2 నెలలు మాత్రమే టైం పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏ ఎగ్జామ్ కి కాకుండా మొత్తానికి నీటిలో మునిగిపోయినట్టు అయిపోతుంది సార్. 2 పడవల మీద ప్రయాణం అయిపోద్ది. అవునవును. ఇప్పుడు జనరల్ గా మనం తీసుకుంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ లో చెప్పారు కదా, అలాగే మనకు సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సి తీసుకుంటే జిఎస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో వీటికి సపరేట్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటాయి? ఇండివిజువల్ సబ్జెక్ట్ స్ట్రాటజీస్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే సార్ అందరూ మ్యాథ్స్ కి ఏమనుకుంటారు అంటే సార్, నేను ఇందులో నుంచి చూస్తే అయిపోయింది అని చెప్పి అనుకుంటారు సార్. కానీ మ్యాథ్స్ ఏంటంటే సార్, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ సార్. మ్యాథ్స్ కి బేసిక్స్ ఎక్కడైతే చెప్తున్నారో మనం అక్కడ నుండి మ్యాథ్స్ మొత్తం తీసుకోవాలి సార్. దాని తర్వాత ఏంటంటే టేబుల్స్ కానీ, క్యూబ్స్ కానీ, స్క్వేర్స్ కానీ, అండ్ దాని క్యాలిక్యులేషన్ ట్రిక్స్ ఉంటాయి సార్. ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇవి ఉంటేనే మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి సార్. దీని తర్వాత ఆ మ్యాథ్స్ లో ఉన్న ఫార్ములాస్ ఇవన్నీ మనం తెలుసుకొని వెళ్ళాలి సార్. అప్పటికప్పుడు ప్రూవ్ చేద్దామంటే ఇంకా అయ్యే పని కాదు. ఫార్ములాస్ తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి సార్ మ్యాథ్స్ లో అయితే. అండ్ దెన్ మ్యాథ్స్ లో ఏంటంటే సార్, మినిమం రోజు ఒక సెక్షన్ టెస్ట్ రాస్తూ ముందుకు వెళ్ళాలి సార్. అలాంటప్పుడే మనకి ఏంటంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మ్యాథ్స్ ప్రాక్టీస్ కోల్పోకుండా రోజు రాస్తా ఉంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే రోజు రాయలేం సార్. ఒక 2 hours టెస్ట్ అంటే రోజు రాయలేం, కానీ సెక్షనల్ టెస్ట్ ఓకే 30 minutes పడుతుంది. రోజు రాస్తా ఉండి మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్. సో జనరల్ గా మ్యాథ్స్ లో మనకి ప్యూర్ మ్యాథ్స్ గురించి కొంతవరకు చాలా మంది వర్రీ అవుతుంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పగలుగుతారు? అంటే ఎలా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు? మీరు ఎప్పుడైనా వర్రీ అయ్యారా? యాక్చువల్లీ నేను కూడా అప్పుడు జామెట్రీ, మెన్సురేషన్ లో చాలా వర్రీ అయ్యాను సార్. అంటే పిరమిడ్స్ ఇవి కూడా చాలా అంత కన్ఫ్యూజింగ్ గా ఉండేవి సార్. కాకపోతే నేను ఒకసారి 1 shot వీడియోస్ చూసా సార్ అన్న చెప్పినవి. అన్న గవర్నమెంట్ జాబ్ కి సంబంధించి దీంట్లో మన యాప్ లో ఉన్న చూసాను సార్, సందీప్ అన్న చెప్పినవి. అందులో ఫస్ట్ ఏంటంటే సార్, నేను వేరే నార్త్ కోర్సులు చూసినప్పుడు చాలా లెంతీ అవర్స్ ఉండేవి సార్. 8 hours 9 hours వీడియోస్ ఉండేవి. ఒక క్లారిటీ ఉండేది కాదు. ఏ తీరం ఎప్పుడు ఏ తీరం వేయాలి, ఇప్పుడు మనకి మీడియన్స్ ఉంటాయి, యాంగిల్ బైసెక్టర్స్ ఉంటాయి, ఎప్పుడు దేనికి ఏ తీరం వేయాలి అని చెప్పి కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి సార్ అన్ని కూడా. ఒకసారి అన్న చూసిన తర్వాత ఏమైందంటే ఒక క్లారిటీ, ప్రతిదానికి ఒక క్లారిటీ, లైన్స్ వరకు ఈ ఫార్ములాస్, సీక్వెన్స్ వరకు ఈ ఫార్ములాస్, ఇలాగ డిఫరెంట్ గా దేనికి ఏ ఫార్ములా అన్నట్టు ఒక క్లారిటీ ఇచ్చారు సార్ అన్న. ఇచ్చిన తర్వాత ఇప్పుడు 5 వీడియోలో 6 వీడియోలు ఉన్నాయి సార్ అందులో. అది అయిపోయిన తర్వాత మనం ఇష్టం ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా సరే మ్యాక్సిమం అన్నిటి వరకు 100లో 90% వరకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసేయగలుగుతున్నాం సార్. ఇప్పుడు అలాగే కాకుండా ఇప్పుడు మెన్సురేషన్ కూడా ఉంది సార్. మెన్సురేషన్ లో కూడా ఫార్ములాస్, మెన్సురేషన్ ఓకే, కానీ మిగిలినవి ఏంటంటే చాలా హెల్ప్ అవుతాయి సార్. ఇప్పుడు మనకి ఫార్ములాస్ తెలుసుకోవడం వల్ల నాకైతే 1 shot వీడియోస్ చాలా హెల్ప్ అయినాయి సార్. అంటే ఎక్కడెక్కడో చూస్తాం 8 hours 9 hours వీడియో చూస్తాం. మన ఫస్ట్ అయితే ఏదైతే చూస్తామో అది లాస్ట్ వచ్చేసరికి మన సమ్మరీ కరెక్ట్ ఉండదు సార్ వేరే దగ్గర. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఈ సమ్మరీ అంతా కూడా నాకు చాలా ఇన్ షార్ట్ లో 1 hour 2 hours రివిజన్ అయిపోవడం వల్ల చాలా బాగా రాయగలిగాను సార్ ఎగ్జామ్ టైంలో. మన టార్గెట్ కూడా అదే 1 shot వీడియోస్ తీసుకురావడం కారణం అదే. ప్రతి సబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఒక 20-25 hours లో కంప్లీట్ చేసాం. సో అది మీకు బాగా రీచ్ అయింది సార్. అయితే ఇప్పుడు మనం జనరల్ ఇంగ్లీష్ వొకాబులరీ ఉంటుంది కదా, అది ఓషన్ లా ఉంటుంది. సో దాన్ని ఎట్లా
ట్యాకిల్ చేయొచ్చు ఇంగ్లీష్ వొకాబులరీని? నేనైతే కొంతవరకు యూట్యూబ్ లో చూసా సార్. ఓకే. యూట్యూబ్ లో ఆ సార్ ఈ మేడం అని చెప్పి ఫస్ట్ చూసాను సార్. దాని తర్వాత ఏమైందంటే బ్లాక్ బుక్, ఇంకా అన్ని బ్లాక్ బుక్ నుండే మాక్సిమం వస్తున్నాయి కదా అని చెప్పి బ్లాక్ బుక్ ఫాలో అయ్యారు సార్. కానీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఎడిక్విటీ ప్యాటర్న్ నుండి ఇవ్వడం వల్ల ఏంటంటే సార్, బ్లాక్ బుక్ లో నుంచి కూడా కాకుండా చాలా వరకు బయట నుండి ఇచ్చాడు సార్. కానీ ఇప్పుడు ఏదైతే మన విజన్ పెట్టారో ఇందులో ఏంటంటే సార్, చాలా వరకు ప్రతి ఒక్కదానికి తెలుగు మీనింగ్ ఇవ్వడం, ఇంగ్లీష్ పదాలు ఇవ్వడం, రోజు డాక్యుమెంట్ పెట్టడం వల్ల ఏమైందంటే ఇదంతా కూడా చాలా ఇప్పుడు కంఫర్టబుల్ అయింది సార్. బ్లాక్ బుక్ లో నుంచి చదివేదానికంటే ఇందులో కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంది. ఎడిక్విటీ ప్యాటర్న్ కి, టీసీఎస్ ప్యాటర్న్ కి రెండింటికి కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంది సార్ ఇదైతే. ఓకే. సో ఇప్పుడు మీరు కోచింగ్ అనేది ఆన్లైన్ లో తీసుకున్నారా, ఆఫ్లైన్ లో తీసుకున్నారా? సార్ కోచింగ్ అనేది నేను యాక్చువల్లీ ఆన్లైన్ లో తీసుకున్నా సార్. అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ తీసుకున్నారు కదా, జనరల్ ఇప్పుడు ఆఫ్లైన్ బెటర్ అంటారా, ఆన్లైన్ యాజ్ పర్ యువర్ ఒపీనియన్? అంటే సార్ ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్. నాకు ఆన్లైన్ అంటే కొద్దిగా బాగా సూట్ అయింది సార్. కొంతమందికి ఆఫ్లైన్ సూట్ అవ్వచ్చు, కొంతమందికి ఆన్లైన్ సూట్ అవ్వచ్చు. నాకు ఆన్లైన్ ఎందుకు సూట్ అయిందంటే సార్, ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఒక క్లాస్ ఉన్నా అనుకోండి, నాకు తెల్లారి 6 o'clock 7 o'clock అలా లేచినప్పుడు క్లాస్ ఉంటుంది సార్. ఇప్పుడు నాకు ఒక్క చాప్టర్ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇంతైనా చెప్పారు క్లాస్లో, ఇంకా నేర్చుకోవాలని ఉత్సాహం ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఒకవేళ వీలైతే చాప్టర్ అంతా ఆ రోజు కంప్లీట్ చేసేస్తా ఉంటారు. ఇప్పుడు దానివల్ల ఏమైతే హెల్ప్ అయింది, ఇప్పుడు నాకు మళ్ళీ ఒకవేళ ఏదైనా టాపిక్ నాకు డౌట్ వచ్చినా ఏదొచ్చినా సరే మళ్ళీ వెళ్ళి ఆ చాప్టర్ చూసుకునే వీలుండేది సార్. ఇప్పుడు సపోజ్ పిరమిడ్స్ ఉన్నాయి, లేదంటే ప్రిజం అనే టాపిక్ ఉంది, ఇదంటే మనకు డౌట్ వస్తాయి ఎప్పుడు పడితే అప్పుడు ఫార్ములా సరిపోయిందా లేదని చెప్పి. అంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ టాపిక్ రివిజిట్ చేయొచ్చు. అండ్ ప్రాబబిలిటీ, పెర్మిటెన్స్ ఇవి కూడా రివిజిట్ చేయడానికి బాగుంటుంది సార్. కానీ ఆఫ్లైన్ కోచింగ్ లో నాకు ఫాల్ట్ ఏం కనిపించింది అంటే సార్, ఇప్పుడు ఫస్ట్ మనం క్లాసెస్ వింటాం, ఒక 6 months 8 months క్లాస్ తీసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ మనం డౌట్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి అడగాలి. అండ్ దెన్ ఆఫ్లైన్ కోచింగ్స్ కూడా కొంతవరకు పర్లేదు సార్. దాని తర్వాత ఏంటంటే దీనికి ట్రిక్కులు చెప్తూ అలాగా తిప్పేస్తా ఉంటారు సార్. అయితే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ చాలా అచీవ్ చేశారు ఎస్ఎస్సికి రిలేటెడ్ గా చూసుకుంటే. ఒక విధంగా ఎస్ఎస్సి మాస్టర్ లా తయారయ్యారు, ఆల్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్లియర్ చేశారు కదా. మన ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి, త్వరలో రాయబోయే ఎగ్జామ్స్ రాయబోయే ఆస్పిరెంట్స్ వీళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారంటే, వాళ్ళు ఏ విధంగా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు లేదా టఫ్ గా ట్యాకిల్ చేయడానికి ఒక మార్గం ఉంటుంది కదా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఎలా ఏం చెప్పాలనుకుంటున్నారు మన స్టూడెంట్స్ కి లేదంటే మన ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి? కన్సిస్టెంట్ ఉండాలి సార్. ఇప్పుడు మార్క్స్ కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, తక్కువ మార్కులు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. కానీ కాన్స్టెంట్ గా మనం ఎఫర్ట్ ఇస్తున్నంత కాలం మనకు మంచిగానే ఉంటుంది సార్. అంటే ఇక్కడ మార్క్స్ లో కనబడకపోవచ్చు, ఎందుకంటే మార్క్స్ అనేవి కొద్దిగా ఎగ్జామ్ పేపర్ కంటే ఇందులో హైగానే ఉంటాయి సార్ మార్క్స్ అనేవి. ఇందులో మనకి ఇన్ని వచ్చే దాని బేస్ మీద వెళ్ళకూడదు సార్. మార్క్స్ అన్ని కూడా మనకి అందులో నుంచి మనం ఎంత నేర్చుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్క్స్ కూడా మనం మార్క్స్ మీద డిపెండ్ అవ్వకుండా పర్సెంటేజ్ మీద డిపెండ్ అయితే ఇంకా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్. మనం ఎంతమంది రాస్తున్నారు దాని బేస్ మీద పర్సెంటేజ్ ఇస్తారు. ఇప్పుడు మార్క్స్ మీద వెళ్తే ఎలా ఉంటదంటే, ఒక రోజు ఈజీ పేపర్ వచ్చినప్పుడు మనకు 160 వచ్చేయచ్చు, కష్టమైన పేపర్ వచ్చినప్పుడు 80 వచ్చేయచ్చు. కానీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఏ మార్కులు వచ్చాయి, ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చూస్తే ఆ కంపారిజన్ బట్టి ఏదైనా ఉంటుంది సార్. పర్సెంటేజ్ బేస్ మీద వెళ్ళడం అనేది నా ఒపీనియన్ సార్, అది బాగుంటుంది. గ్రేట్ అండి. సో అల్టిమేట్ గా ఒక ఎస్ఎస్సి ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు మీరు మీ వర్డ్స్? ఫస్ట్ రైట్ స్ట్రాటజీ ఉండాలి సార్. ఎక్కడ నుండి ఫాలో అవ్వాలి, ఏ సోర్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి, దాని తర్వాత రైట్ సోర్సెస్ కూడా ఉండాలి సార్. నేను ఆ రైట్ సోర్సెస్ లేకపోవడం వల్ల నేను చాలా వాల్యుబుల్ టైం నేను కోల్పోయాను సార్. దాని తర్వాత ఏంటంటే ఒక రివిజన్ చేయాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా మంది ఈ పార్ట్ని స్కిప్ చేస్తారు. ఒక టైం చూసేసి నాకు వచ్చేసింది నేను రాసేస్తా అని అనుకోవడం కరెక్ట్ కాదు సార్. రివిజన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే, ఇప్పుడు మనం చదివేది కొన్ని టాపిక్స్ అయినా సరే దాన్ని ఎంత రివైజ్ చేస్తాం, దాన్ని ఎంత ముందు తీసుకెళ్ళాం అనే దాని మీద మనకి లాస్ట్ లో ఎగ్జామ్ రాసే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది సార్. టైర్ 1 అంటే పర్లేదు సార్, ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. కానీ టైర్ 2 లో అలా కావాలి సార్. టైర్ 2 లో ఏంటంటే ఈచ్ మార్క్ ఇంపార్టెంట్, అండ్ దెన్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయగలాలంటే మనకి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. దీంతో పాటు కసి ఉండాలి సార్. ఇప్పుడు ఆడు ముందుకెళ్ళాలి అని కసి ఉంటే మాత్రం ఏదైనా సాధిస్తారు. ఎస్ఎస్సి ఏమో సార్, యూపీఎస్సీ అయినా సాధిస్తారు. గ్రేట్ అండి, చాలా గొప్ప జర్నీ మీది. ఇంకా మీరు మంచి మంచి లక్ష్యాలు సాధించాలని విజన్ జై తరపున మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. ఇదండి మన టాపర్ మాటలు. సో విజన్ జై ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 20+ level 7 జాబ్స్ క్రియేట్ చేయడం జరిగింది. level 7 జాబ్స్ క్రాక్ చేయడం జరిగింది. సో విజన్ జై అనేది ఒక లక్ష్యంతో, ఒక మోటివేషన్తో ముందుకు వెళ్తుంది. సో విజన్ జైలో మీరు కూడా పార్ట్ అవ్వండి. ఆ పార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపర్గా మా ముందు మీరు కూడా కూర్చొని
మీ అభిప్రాయాలని తోటి ఆస్పిరెంట్తో షేర్ చేసుకుంటాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ టాపర్స్తో మళ్ళీ కలుద్దాం.